తెలుసుకోవాల్సినటువంటి ఒక చిన్న విషయం ఏంటంటే, భారతదేశంలో ఉన్న క్రైస్తవుల సంఖ్య డాక్యుమెంటెడ్, నేను చెప్తుంది అంటే రాసి ఉన్నది, లెక్కల సంఖ్యలో రాసి ఉన్న సంఖ్య కేవలం 3% మందే. ఈ 3% మంది క్రైస్తవులు అని సమాజం చాలా, కొంతమంది చిన్నచూపు చూడటం, కొంతమంది అంగీకరించకపోవటం, ఇలా చాలా జరుగుతూ ఉంది. అన్యులు క్రైస్తవులని నమ్ముకొనుచున్న వారుగా, వారి హృదయాన్ని బయట పెట్టలేని వారిగా అనేక మంది ఉన్నారు. అయితే ఈ దైవ గ్రంథము, ఈ పరిశుద్ధ గ్రంథము ఎంత గొప్పదో తెలిస్తే, ఎంత శక్తివంతమైనదో తెలిస్తే, మన హృదయాల్లో నుంచి మన మనసుని మనం ఆపుకోలేని పరిస్థితి వస్తుంది. దైవ గ్రంథము చిన్నది లేదా క్రైస్తవులు చిన్నవారు అనే చూపు లోకానికి మారుతుంది. మనము కూడా ధైర్యంగా క్రైస్తవులము అని చెప్పుకోవటానికి ఎదురాడి నిలబడగలము. అయితే క్రైస్తవులముగా మనం ఉన్నాము అంటే క్రీస్తు వారిని బట్టి మనం క్రైస్తవులుగా మారాము. దానికి ప్రామాణికమైన గ్రంథము బైబిలు. కొన్ని ఆధారాలతో, కొన్ని విషయాలతో మనం ఈ దైవ గ్రంథము ఎంత గొప్పదో, దైవ గ్రంథము ఎంత శక్తివంతమైనదో నలుగురు ఒప్పుకునే విధముగా ఎంత అద్భుతంగా ఈ దైవ గ్రంథములోని మాటలు ఉపయోగపడుతున్నాయో మనం తెలుసుకుందాం. ప్రతిదానికి కొన్ని కొలమానాలు ఉంటాయి. ఆ కొలమానాల్లో ఒక కొలమానంగా మనము చారిత్రకంగా తీసుకుందాం బైబిల్ని చూసినప్పుడు, శాస్త్రపరంగా దేవుణ్ణి బైబిల్ని చూద్దాము. అదేవిధముగా చట్టబద్ధంగా కూడా బైబిల్ని చూద్దాము. మీ అందరికీ తెలుసు, చాలా గడిచిన కాలములో నుంచి పూర్వము మనకి కరెంటు లేనప్పుడు స్థితి, దానికంటే ముందు వాహనాలు లేనప్పుడు, అలా చాలా వస్తువులు ఈరోజు మనం వినియోగిస్తున్నవి గడిచిన కాలంలో లేవు. మన తాత ముత్తాతలు, వారికంటే ముందున్న పితరులు ఎవరైతే ఉన్నారో వారు ఆ వస్తువుల్ని చూడలేదు, వినియోగించుకోలేదు. కానీ మనం ఉంటున్న ఈ కాలంలో మనం ఎన్నో వస్తువుల్ని వినియోగించుకుంటూ, ఎన్నో సౌకర్యాలని ఉపయోగించుకుంటూ మన జీవన శైలిని మార్చుకుంటూ వచ్చాం. పూర్వీకులు లేని జీవన శైలి ఇప్పుడు మనకు వచ్చేసింది. గతంలో లేని వస్తువులన్నీ ఈరోజు మనకు కనబడుచు ఉన్నాయి. ఈ వస్తువులన్నీ ఒక్కొక్కటిగా అవతరిస్తూ, అంటే వాటిని ఇన్వెన్షన్స్ అంటారు. చాలామంది వాటిని సృష్టిస్తూ కనిపెడుతూ వచ్చారు. అలా సృష్టించిన వాటిలోని కొన్ని వస్తువులు మనం చూద్దాం. ఆ వస్తువులు వాళ్ళు సృష్టించిన తర్వాత వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం సమాధానాలు చెప్తారో కూడా మనం చూద్దాం. అయితే మనందరికీ తెలిసింది, మనము ఇంట్లో చూసేది, ప్రసంగాలు వింటూ ఉంటాము టీవీలలో, లేదు సినిమాలు చూస్తూ ఉంటాం, లేదా ఇంకేదైనా కార్యక్రమాలని, కామెడీ షోస్ని కానీ లేకపోతే వార్తలను వినటానికి కానీ టీవీలని చాలా బాగా వినియోగిస్తూ ఉంటాం. ఒక మనకి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగించే ఒక యంత్రంగా అది ఉపయోగపడుతూ ఉంటుంది. దాన్ని కనిపెట్టినటువంటి వ్యక్తి జేఎల్ బర్డ్. సో ఈయన టీవీని కనిపెట్టిన తర్వాత చాలామంది ఈయన్ని ప్రశ్నించారు. జేఎల్ బర్డ్ గారు, మీరు టీవీని కనిపెట్టారు కదా, ఇంతమందికి ఆహ్లాదాన్ని పంచుతూ ఉన్నారు, మీరు ఎందుకు ఈ టీవీని కనిపెట్టాలనే ఆలోచన మీకు వచ్చింది అని అడిగినప్పుడు ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్తున్న సమాధానము మనం చూడగలిగితే, ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనము. ఆయన ధైర్యముగా సమాజం ముందు నేను క్రైస్తవునిగా ఈ పని చేయగలిగాను అని ఆయన ధైర్యంగా చెప్తున్నటువంటి ఆ విషయాన్ని మనము దైవ గ్రంథంలో చూద్దాము. ఆయన చెప్పినటువంటి మాటను నేను ఈరోజు మీకు చూపిస్తున్నాను. మీరు కావాలంటే వెళ్ళిన తర్వాత గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ ఈ విషయాన్ని గురించి సెర్చ్ చేయొచ్చు, మీకు దొరుకుతుంది. 11వ అధ్యాయము 9వ వచనము, ప్రకటన గ్రంథము. మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడు వారికిని జనములకును సంబంధించిన వారు 3 దినములున్నర వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనీయరు. చూడండి, ఇక్కడ ఎంతమంది ఉన్నారు అంటే ప్రజలు, వంశములు, ఆయా భాషలు మాట్లాడువారు, జనములకు సంబంధించిన వారు. ఇది ప్రకటన గ్రంథంలో చెప్తున్నటువంటి ఒక మాట. ఈ మాట ఒక ప్రదేశంలో ఉన్నటువంటి వారిని గురించి చెప్పింది కాదు, ప్రపంచం అంతటా ఉన్న వారిని గురించి చెప్పినటువంటి మాట. ఈ మాట చదువుతున్నప్పుడు ఆయనకి ఎలా చూస్తారు? ప్రపంచం అంతా లేదా నా చుట్టుపక్కల ఉన్నోళ్ళు ఒక సన్నివేశాన్ని చూడాలంటే, ఒక విషయాన్ని చూడాలంటే ఇక్కడికి రావాలి. అదే వేరే ప్రాంతంలో జరుగుతున్నటువంటి పరిస్థితిని, సన్నివేశాన్ని చూడాలంటే మరి ఎలా? ఈ ఆలోచనలో ఆగినటువంటి వ్యక్తి జేఎల్ బర్డ్. ఆయన
ఆలోచనని కార్యరూపం దాల్చేలాగా చేసి మన ముందున్నటువంటి ఈ టీవీలని కనిపెట్టి ఆయన లోకానికి చాటి చెప్పారు, నేను దీన్ని కనిపెట్టడానికి మూల కారణమైనటువంటి వాక్యము వచనము ఇది, అది నేను దైవ గ్రంథమైనటువంటి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి నేను తెలుసుకున్నాను అని. అంతేకాదు మన ముందు ఇంకా చాలామంది శాస్త్రవేత్తలు ఉన్నారు. నేను శాస్త్రపరమైనటువంటి మాటల్ని మాట్లాడుతున్నాను. అంటే శాస్త్రవేత్తలు సైతము అంగీకరించినటువంటి గ్రంథముగా మన ముందు ఈ దైవ గ్రంథం కనిపిస్తుంది. మనం ఈరోజు ఇక్కడ కూడుకున్నటువంటి సమయం కానీ, మనం వెచ్చిస్తున్నటువంటి సమయం కానీ, ఈ కూడికల్ని పట్టడానికి కలిగినటువంటి కారణం ఏంటంటే యేసుక్రీస్తుని గూర్చినటువంటి సువార్త సభలు అని అక్కడ పోస్టర్లో లేదా ఆ ఫ్లెక్స్లో రాయించుంచారు. యేసుక్రీస్తుని గూర్చినటువంటి మాటలు మనం అనేక మార్లు అనేక మందితో విని ఉంటాము. చాలాసార్లు ఈ ప్రాంతంలో సభలు జరిగి ఉంటాయి. మీరు అనేక సార్లు ఈ తెనాలి పట్టణంలో జరుగుతున్నటువంటి సభలు విని ఉంటారు. అనేక ప్రాంతాల్లో జరిగినటువంటి సభలు టీవీల్లో చూస్తూ, యూట్యూబ్లో వింటూ చాలా చేసి ఉంటారు. కానీ ఈరోజు మీరు గమనిస్తే ఈ సభల్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి దేవుని వాక్యములను గూర్చినటువంటి సత్యమైన విషయాలను మీకు వినిపించడానికి మాత్రమే మనం ఈ సభల్ని ఏర్పాటు చేశాం. ఆ సభల్లో కూడా ఈ ప్రారంభ మాటలుగా దేవుని గ్రంథము ఎంత గొప్పదో తెలుసుకునే విధముగా మనం ప్రయత్నం చేస్తున్నాము. దేవుని గ్రంథము ఎంత గొప్పదో ఒక మనిషి, ఒక వస్తువుని కనిపెట్టినటువంటి మనిషి మనకు చెప్పాడు, జేఎల్ బర్డ్. అదేవిధముగా ఇంకొక మనిషి, ఇంకొక శాస్త్రవేత్తను అడిగితే మనందరికీ ఉపయోగపడే ఒక మెడిసిన్ని కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త జేమ్స్ సిమ్సన్స్. ఈయన క్లోరోఫామ్ అనే ఒక మందును కనిపెట్టాడు. క్లోరోఫామ్ అంటే కర్చీఫ్లో మత్తు మందేసి మనిషి ముక్కు దగ్గర పెడతారు, ఆ మనిషి పడిపోతారు, కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్ళిపోతారు. ఇది మనకు తెలిసిన విషయం. నేను మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఇది మనం అందరం చూసే ఉంటాం ఇదివరకు, సినిమాల్లో కానీ, టీవీల్లో కానీ, కామెడీ సన్నివేశాల్లో కానీ ఇవన్నీ చూపిస్తూ ఉంటారు. అయితే ఇది కనిపెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, మనిషికి ఏదైనా ఆపరేషన్ జరిగినప్పుడు, ఆపరేషన్ చేయాలంటే శరీర భాగములో ఏదో ఒక భాగమును కట్ చేయాలి. ఒక కాలుకో, తలకో, పంటికో ఆపరేషన్ చేయాలంటే ఆ భాగాన్ని ఒక వస్తువుతో, పదునైన ఇనప వస్తువుతో కట్ చేసి అక్కడ ఆపరేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి. మరి అలా కట్ చేసినప్పుడు శరీరంలో నుంచి రక్త ప్రవాహం జరుగుతుంది. శరీరానికి ఎంతో బాధ కలుగుతుంది, నొప్పి తట్టుకోలేని పరిస్థితి. చిన్న దెబ్బ తగిలితేనే ప్రాణం విలవిల్లాడిపోతూ ఉంటుంది. అదే పెద్ద దెబ్బ తగిలినప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ కట్టేస్తాడు. కట్టేసే ముందు డాక్టర్ చేసే పని ఏంటంటే, లేదా ఆపరేషన్ చేసే ముందు ఏదైనా పెద్ద రోగం వచ్చినప్పుడు కానీ, పెద్ద జబ్బు చేసినప్పుడు కానీ డాక్టర్ చేసే పని ఏంటంటే, ఈయన కనిపెట్టిన జేమ్స్ సిమ్సన్స్ గారు కనిపెట్టిన ఒక మందుని వేరే డాక్టర్ని పిలిచి వాళ్ళ చేత మనకు ఎక్కిస్తారు. అదే అనస్థీషియా. ఆ డాక్టర్స్ క్లోరోఫామ్ని లేకపోతే ఆ మత్తు మందుని ఎక్కించిన తర్వాత మన శరీరంలో ఆపరేషన్ చేయాల్సిన భాగము మొద్దుబారిపోతుంది. మొద్దుబారిపోతే స్పర్శ మనకు తెలియదు. స్పర్శ తెలియకపోతే అక్కడ ఏం చేసినా సరే మనకేం తెలియదు. అలా డాక్టర్లు చాలామంది ఈయన కనిపెట్టినటువంటి ఈ మందు ద్వారా, క్లోరోఫామ్ అనే ఈ మందు ద్వారా చాలామంది ప్రాణాలని రక్షిస్తూ, ఒకవేళ అలా ఆయన కనిపెట్టలేదనుకోండి, ఈరోజు ఆపరేషన్స్ జరిగేటప్పుడు ఎంతోమంది ప్రాణాలు భయంతోనే పోయాయి, ఆ బాధతోనే విలవిల్లాడుతూ పోయేవాళ్ళు. కానీ ఈయన కనిపెట్టిన తర్వాత, మీరు చాలా మంచి పని చేశారండి, మీరు ఇది కనిపెట్టాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది అని ఈయన అడిగినప్పుడు ఈయన కూడా ఒక అద్భుతమైనటువంటి మాట దైవ గ్రంథములో నుంచే చెప్పడం జరిగింది. ఆదికాండము 2వ అధ్యాయము మనం చూడగలిగితే, ఆదికాండములో ఉన్న 2వ అధ్యాయము 21వ వచనము. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగచేసి, అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకల్లో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశాను. గాఢ నిద్ర కలుగచేసి. మత్తుమందిస్తే మొట్టమొదటిగా జరిగే పని ఏంటంటే, మనిషికి స్పృహ తెలియకపోవటం. మత్తుమందు అనేక మోతాదుల్లో ఇస్తారు. మనిషి మొత్తం
తెలియకుండా, స్పృహ తెలియకుండా పోయేటట్లు చేసే మోతాదులో ఇస్తారు. శరీర భాగములో కొంతవరకే, మీరు పన్ను తీయటానికి వెళ్ళినప్పుడు ఇక్కడ వరకే చేస్తారు. అదే ఇంకేదైనా శరీర భాగములో ఆపరేషన్ చేసేటప్పుడు అక్కడ వరకే చేస్తారు. అలా కొంత మోతాదులో ఇచ్చే మందులు ఉన్నాయి, ఎక్కువ మోతాదులో మనిషి స్పృహ కోల్పోయి ఇచ్చేటువంటి మందులు ఉన్నాయి. చూడండి, ఒక మనిషి బాగుపడటానికి ఆయనకి నాంది పలికినటువంటి ఒక మాట బైబిల్లో నుంచే ఆయన తీసుకున్నాడు. ఆ ఆదాముకి దేవుడు ఎలా గాఢ నిద్ర కలుగు చేశాడు అనే ఆలోచనతో ఆయన సృష్టించి తను అడిగినప్పుడు తను చెప్తున్న ఇంటర్వ్యూస్లో ఈ మాటే చెప్పాడు. దేవుడు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని నేను మనుషులకి వరంగా ఇవ్వాలనుకున్నాను కాబట్టి దీన్ని నేను కనిపెట్టాను. ఈరోజు ఆ క్లోరోఫామ్ అనేక మందికి అనేక రకాలుగా ఉపయోగపడుతూ ఉంది. చూడండి, ఇద్దరు శాస్త్రవేత్తలు మానవ సమాజానికి ఈ లోకంలో బ్రతకటానికి ఉపయోగపడే కొన్ని వస్తువులను కనిపెట్టిన వారు సైతము వాళ్ళు ఎక్కడి నుంచి వాళ్ళ ఆ అన్వేషణ లేకపోతే వాళ్ళు కనిపెట్టే విషయానికి ప్రారంభం మూలం ఎక్కడి నుంచి పడిందంటే దైవ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచే ఆ మూలాలని వాళ్ళు వెతుక్కున్నదే కాకుండా ధైర్యంగా వాళ్ళు నలుగురు ముందు చెప్పుకోగలిగారు. అంతేకాదండి, ఇంకా మనం శాస్త్రమే కాదు, చరిత్ర, మన భారతదేశ చరిత్రలో మనకి 1947 సంవత్సరము ఇండిపెండెన్స్, స్వాతంత్రం వచ్చింది. స్వతంత్రానికి ముఖ్య కారకుడైనటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు. మహాత్మా గాంధీ గారు ఫాలో అయిన మార్గము, ఆయన పాటించినటువంటి వెళ్ళిన మార్గం ఏంటంటే అహింస, సత్యాగ్రహం చేస్తూ శాంతి, ఈ మాటలతో ఈ 3 ఆయుధాలుగా ఆయన పట్టుకొని మన దేశానికి స్వతంత్రం తెప్పించడానికి ఆయన ఎంతో కృషి చేశారు. అందుకే ఆయనకు ఒక బిరుదు ఇచ్చారు, ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని. అందుకే ఆయన ప్రతిబింబాన్ని ప్రతి నోటుపై ముద్రిస్తారు. ఇలా ఆయన ఫాలో అయిన మార్గం కూడా అనేక మందికి ఇష్టం కలిగి మనల్ని ఆక్రమించుకొని పరిపాలిస్తున్న బ్రిటిష్ వారికి సైతము ఆ మార్గం ఇష్టం కలిగి వారు మనల్ని విడిచిపెట్టి వెళ్ళే విధంగా చేసింది ఆ మార్గం. అయితే ఈయనకి ఆ మార్గం ఎక్కడి నుంచి వచ్చింది, ఈయనకి ఆ ఇష్టం ఎక్కడి నుంచి కలిగింది, ఇలా చేయాలి, ఇలా చేస్తే స్వతంత్రం వస్తుంది ఆయనకి ఎలా తెలిసింది అంటే, ఆయన చాలాసార్లు చెప్పినటువంటి మాట, ఆయన ఒక పుస్తకం చదివేవారంట, వార్ అండ్ పీస్. ఆ పుస్తకం పేరు వార్ అండ్ పీస్. అయితే ఈ పుస్తకాన్ని రాసినటువంటి వ్యక్తి లియో టాల్స్టాయ్ అనే వ్యక్తి. ఈ పుస్తకాన్ని రాసినటువంటి వ్యక్తి లియో టాల్స్టాయ్ అనే వ్యక్తి. ఈ వ్యక్తి రష్యాలో ఉన్న ఒక రచయిత. ఈ రచయిత రాసిన పుస్తకాన్ని మన మహాత్మా గాంధీ గారు చదవటము, అందులో ఉన్నటువంటి విషయాల్ని గ్రహించటము. ఆయన చెప్పే ఒక మాట చాలామంది మీకు చెప్తూ ఉంటారు, కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించండి అని. ఈ మాటలన్నీ కూడా ఈయన గ్రహించినటువంటి పుస్తకమే వార్ అండ్ పీస్ అనే పుస్తకం. ఈ పుస్తకాన్ని రాసిన లియో టాల్స్టాయ్ ఎక్కడి నుంచి ఈ విషయాల్ని గ్రహించి వాటిని అనుసంధానం చేసి రాశాడు అంటే కేవలం బైబిల్ గ్రంథంలో నుంచి. మనం ఆ మాట చూడగలిగితే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనకు ఆ మాట కనిపిస్తుంది, 39వ వచనము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 39వ వచనము. నేను మీతో చెప్పునదేమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. గమనించండి, ఈ మాట మనం లోకంలో చాలాసార్లు వినుంటాం, మహాత్మా గాంధీ గారు ఇలా చెప్పారు, అలా చెప్పారు అని. కానీ ఈ మాటలన్నీ కూడా కొన్ని ఆవిష్కరణలకి నాంది పలికినటువంటి మాటలు. ఒక దేశం స్వాతంత్రం రావటానికి, యుద్ధము లేకుండా శాంతియుతంగా స్వాతంత్రం రావటానికి ఉపయోగపడిన మాటలన్నీ ఒక పుస్తకంలో నుంచి గ్రహించడం జరిగింది. అదే మన కళ్ళ ముందున్నటువంటి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ యొక్క గొప్పతనం మనం తెలుసుకోగలిగితే దాన్ని అనేక మంది ముందు మనము అంగీకరించగలం, అనేక మందికి మనం తెలియజేయగలం. ఒక్క వచనంతోనే వాళ్ళు గొప్పవాళ్ళుగా, వారు మనుషులకు ఉపయోగపడే ఆవిష్కరణలు చేసి ఒక వచనంతోనే పట్టుకొని ఒక దేశానికి స్వాతంత్రం తెచ్చేవారిగా ఉన్నారంటే ఇందులోని మాటలు మనిషిని ఎంత ప్రభావితం చేస్తాయో అర్థం చేసుకోండి. ఇందులోని మాటలు మనిషిని ప్రభావితం చేస్తూ ఆ మనుషుని ద్వారా అనేక మంది ఎంతమందిని ప్రభావితం చేస్తాయో మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. కేవలము ఇది మన దిండు కింద పట్టుకొని పడుకునే ఒక పుస్తకముగా, కేవలము దీన్ని అలమారలో పెట్టి
పూజ చేసే ఒక పుస్తకముగా, ఇంట్లో బైబిల్ ఉంటే మంచిది అని ఆలోచించే ఉన్న ఈ రోజుల్లో ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ని మనము పరిశుద్ధ గ్రంథముగా భావించి దాంట్లో ఉన్న మాటల్ని చదివినప్పుడే మనకు అర్థమవుతూ ఉంటుందండి. మనం చదవకుండా దేవుని మాటల్ని కేవలము లెక్క చేయకుండా, నాకు పీడకలలు రాకుండా ఉండటానికి దిండు కింద పెట్టుకొని పడుకుంటాను, లేకపోతే మేము క్రైస్తవులు అని తెలియటానికి దేవుని వాక్యముల్ని పోస్టర్లుగా ఇంట్లో అతికించుకుంటాము అంటే మనకి ఎలాంటి ఉపయోగం లేదు. ఒక్కొక్క వచనాన్ని తీసుకొని వాళ్ళు ఆలోచించే ఎంత గొప్ప కార్యములు చేయగలిగారే. మరి మనం అన్ని విషయాల్ని ఎంతోమంది వినుచూ ఉన్నాం, ఎన్నో చోట్ల మనం వాక్యములు కూడా వినుచూ ఉన్నాం. మరి మనం ఇంకెంత గొప్ప వాళ్ళం అవ్వాలి? ఆలోచించండి ప్రియులారా. మన జీవితాల్ని మార్చుకోవడానికి ఉపయోగపడే ఒక గొప్ప గ్రంథమే ఈ బైబిలు. అంతేకాదు, మనం 3 విషయాలు అనుకున్నాము. ఒకటి శాస్త్రపరంగాను, ఇంకోటి చరిత్రపరంగాను, చరిత్రలో సామాజికవేత్త అయినటువంటి మహాత్మా గాంధీ గారి పరంగాను మనం చూసాము. వాళ్ళే పాటించినటువంటి మార్గము బైబిల్లోని వచనాల ద్వారానే ఉంది. అదేవిధంగా న్యాయపరంగా మనం ఆలోచించగలిగితే మన చట్టము, లేకపోతే మన ఇండియన్ పీనల్ కోడ్ మనం చాలా వీడియోస్లో చూసుంటాము. నువ్వు ఈ సెక్షన్ ప్రకారం నువ్వు శిక్షార్హుడివి. ఐపీసీ సెక్షన్ 302, ఐపీసీ సెక్షన్ 304, 307 నీపై ఈ కేసు బుక్ అయింది, నువ్వు శిక్షార్హుడివి అని అనేక సార్లు మన చెవుల్లో వింటూ ఉంటాం. చాలామంది జైలుకి వెళ్ళిన వాళ్ళకి కానీ అడిగితే, లేదా మనం యూట్యూబ్ చూసినా సరే, పేపర్లో చూసినా సరే, గూగుల్లో చూసినా సరే, ఈ సెక్షన్ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు, ఈ సెక్షన్ ప్రకారం జడ్జి గారు తీర్పు ఇచ్చారు. ప్రతి దానికి ఒక సెక్షన్ ఉంటుంది. అయితే మన ఇండియన్ పీనల్ కోడ్లో లేదా మన చట్టంలో రాయబడినటువంటి సెక్షన్స్లో ఉన్న కొన్ని మాటలు చూసుకొని మన బైబిల్ న్యాయపరంగా అంగీకరించడానికి ఆమోదయోగ్యంగా ఉందో లేదో కూడా చూద్దాం. ద్వితీయోపదేశకాండం చూడండి, 19వ అధ్యాయము 11, 12 వచనాలు. ద్వితీయోపదేశకాండము 19వ అధ్యాయము 11, 12 వచనాలు. ఒకడు తన పొరుగువాని యందు పగబట్టి వాని కొరకు పొంచి ఉండి వాని మీద పడి వాడు చచ్చునట్లు కొట్టి ఆ పురములలో ఒక దానిలోనికి పోయిన ఎడల వాని ఊరు పెద్దలు మనుషులను పంపి అక్కడి నుంచి వారిని రప్పించి వాని చంపుటకై హత్య విషయములో ప్రతిహత్య చేయవానికి వాన్ని అప్పగింపవలెను. అంటే వానికి ఒక మనిషి కావాలని ఇంకో మనిషిని చంపితే వాడు ఖచ్చితంగా శిక్షార్హుడే. ఇదే మాట ఐపీసీ సెక్షన్ 302లో ఉంటుంది. 302 అనే సెక్షన్లో మీరు కావాలంటే గూగుల్లో వెళ్ళిన తర్వాత సెర్చ్ చేస్తే దొరుకుతుంది. డెత్ సెంటెన్స్, ఒక మనిషిని ఇంకో మనిషి చంపితే కనుక కావాలని ఉద్దేశపూర్వకంగా చేస్తే అది ఖచ్చితంగా నేరంగానే పరిగణించబడుతుంది. మన రాజ్యాంగం లేదా ఈ ఇండియన్ పీనల్ కోడ్ రాయబడింది 1866వ సంవత్సరం. కానీ ఈ మాటలు ద్వితీయోపదేశకాండము క్రీస్తుకు పూర్వం 1800 సంవత్సరాల క్రితమే రాయబడింది. ఇప్పటికీ 2020 సంవత్సరాలు ప్లస్ ఇంకొక 1800 సంవత్సరాలు, సుమారుగా 3000 సంవత్సరాలు పైచిలుకు మాటే. ఈ 3000 సంవత్సరాల క్రితం రాయబడినటువంటి సత్యము ఈ దినమునకు అనేక మంది ఫాలో అయ్యే విధముగా రాయబడింది అంటే, ఆ కాలంలో రాయబడిన గ్రంథం ఈ కాలములో కూడా ఆమోదయోగ్యంగా ఉంది అంటే ఎంత గొప్ప గ్రంథమో అర్థం చేసుకోండి. మనకు అర్థమవుతూ ఉంటుంది. ఐపీసీ 302 సెక్షన్, ఇంకొక సెక్షన్ ఉంది ఐపీసీ 304. అదే ద్వితీయోపదేశకాండము 19వ అధ్యాయము 1, 2 వచనాలు చూడండి. 2వ వచనము, నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన దేశంలో 3 పురములను వేరుపరచవలను. ప్రతి నరహంతకుడు పారిపోనట్లుగా నీవు త్రోవను ఏర్పరచుకొని నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన దేశము యొక్క 4వ వచనము, పారిపోయి బ్రతుకుగల నరహంతకుని గూర్చి పద్ధతి ఏదనగా, ఒకడు అంతకుముందు తన పొరుగువాని యందు పగబట్టక పొరపాటున వాని చంపిన ఎడల
అనగా ఒకడు చెట్లు నరుకుటకు తన పొనుగువానితో కూడా అడవికి పోయి చెట్లు నరుకుటకు తన చేతిలో గొడ్డలి దెబ్బ వేసినప్పుడు గొడ్డలి పిడి ఊడి వాని పొరుగువానికి తగిలి వాడు చనిపోయిన ఎడల వాడు అంతకు ముందు తన పొరుగువాని యందు పగ పట్టలేదు కనుక వానికి మరణ దండన విధి లేదు. చూడండి, ఒక విషయాన్ని చెప్తూ ఆ విషయాన్ని గూర్చి ఒక ఉదాహరణ కూడా చెప్తున్నారు. ప్రతిదానికి మనము మ్యాథ్స్లో కానీ లేకపోతే ఏదైనా సబ్జెక్ట్ తెలుసుకోవాలంటే ఉదాహరణలతో చెప్తారు, ఎగ్జాంపుల్స్ అంటారు. ఎగ్జాంపుల్స్తో సహా చెప్తారు. 3000 సంవత్సరాల క్రితమే దేవుడు రాసినటువంటి మాటల్లో నువ్వు పాటించాల్సిన న్యాయం రాసి ఆ న్యాయము ఎలా పాటించాలో మనుషులకు అర్థమయ్యే రీతిగా ఎగ్జాంపుల్స్తో ఉదాహరణలతో సహా చెప్తున్నాడు. అందులో ఉన్నటువంటి ఈ మాట ఏంటంటే, ఒక మనిషి పొరపాటున ఇంకో మనిషిని చంపితే, ఒక మనిషి పొరపాటున ఇంకో మనిషిని చంపితే అది కావాలని ఉద్దేశపూర్వకంగా చేయకపోతే అతనికి శిక్ష వేయొద్దు అని చెప్పి ఉంది. ఇదే మన పీనల్ కోడ్లో ఐపీసీ 304 సెక్షన్. దీన్ని అంటే ఆత్మరక్షణ కోసం ఎవరైనా ఇంకొక వ్యక్తిని చంపితే ఉద్దేశపూర్వకంగా చంపకుండా ఆ మనిషికి శిక్ష లేదు. కల్పబుల్ హోమిసైడ్ ఈజ్ నాట్ అకౌంటింగ్ టు మర్డర్. ఐపీసీ 304 2 సెక్షన్లు చూసాం. 302, 304 ఉద్దేశపూర్వకంగా చంపితే శిక్ష వేయమని, ఉద్దేశపూర్వకంగా చంపకపోతే శిక్ష వేయొద్దు అని. చూడండి, మన న్యాయ చట్టంలోనే, మన ఇండియన్ పీనల్ కోడ్లోనే ఈ మాటలు రాయబడి 1866 అంటే మనకంటే 200 సంవత్సరాల క్రితమే రాయబడిన వాటిని మనం ఖచ్చితంగా పాటిస్తున్నప్పుడు దీనికంటే ముందు 3000 సంవత్సరాల క్రితం రాయబడినటువంటి మాటల్ని మనం పాటించాల్సిన అవసరం లేదంటారా? ఇంత విషయాలు చెప్తున్నటువంటి, ఇన్ని గొప్ప విషయాలు చెప్తున్నటువంటి, ఇన్ని ఆవిష్కరణలకు, ఇంతమంది మార్పుకు కారణమైనటువంటి గ్రంథము గొప్ప గ్రంథం కాదంటారా? ఈ గ్రంథములోని విషయాల్ని తెలుసుకొనుటకు మనందరం కదిలి రావాల్సిన అవసరం లేదంటారా? ఇక్కడ ఉన్నటువంటి వారు ఈ చుట్టుపక్కల నుంచి వచ్చిన వారే. ఈ గ్రామంలో ఈ ప్రదేశంలో ఉన్నవారు ఎక్కువ మంది కనిపించడం లేదు. దీనికి కారణము దాన్ని గూర్చినటువంటి విషయాలు అర్థం కాకపోవడమే. ప్రియులారా, అందుకోసమే దైవ గ్రంథము ఎంత గొప్పదో మీ ముందు కొన్ని మాటలతో నేను పరిచయం చేశాను. అయితే ఈ దైవ గ్రంథం గొప్పది అని తెలుసుకున్నటువంటి వారముగా మనము చేయాల్సినటువంటి కార్యకలాపాలు, చేయాల్సినటువంటి విధులు, మనం ఉండాల్సినటువంటి తీరు, ఎలా బ్రతకాలో ఎలా బ్రతకూడదో, ఈ కొన్ని విషయాలే కాదు, ప్రతి ఒక్కటి ఈ దైవ గ్రంథంలో రాయబడి ఉంది. ఈ దైవ గ్రంథంలో రాయబడినటువంటి కొన్ని విషయాలను గురించి చర్చించడానికి, కొన్ని విషయాల గురించి మీకు ప్రతి విషయాన్ని అర్థమయ్యేటట్టు చెప్పడానికే ఈ 3 రోజుల సువార్త సభల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 3 రోజుల సువార్త సభలు ఏర్పాటు చేసి ఆ విషయాల్ని మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి మన మధ్యలో చాలామంది దైవజనులు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నా విన్నపము, మనవి ఈ గ్రామ వాస్తవ్యులందరికీ కూడా ఈ 3 రోజులు ఈ సభలని సద్వినియోగం చేసుకొని ఈ దైవ గ్రంథము అయిన బైబిల్లో నుండి విషయాలను మీరు అర్థం చేసుకొని దాని ప్రకారం జీవిస్తూ పరలోకానికి చేరవలసిందిగా మనవి చేస్తూ నా మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, పరమందున్నటువంటి మా కన్న తండ్రి, మీ బిడ్డలకు మీ వాక్యమును విత్తి ఉండగా తండ్రి, ఆ వాక్యములో మీ గ్రంథము ఎంత గొప్పదో వివరించి ఉండగా కొన్ని విషయాలతో తండ్రి కూలంకషంగా వారికి అర్థమైంది అని అనుకుంటున్నాం. తండ్రి, ఆ విన్న మాటలు చెవిన పెట్టక ఆత్మలో, మనసులో తీసుకొని వారు ఆ ప్రకారం జీవించుటకు ముందున్న రోజుల్లో అనేక మంది కదలి వచ్చి మీ మాటలను వినుటకు వారి హృదయాల్ని రేపమని బ్రతిమలాడుకొనుచు ముందున్న కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముతో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ నా హృదయపూర్వక వందనములండి.